ఇక్కడ మనం भाववाच्य कर्तृवाच्य कर्मवाच्य చూద్దాము. कर्ता के अनुसार क्रिया हो और वाक्य में कर्ता प्रधान हो उसे ఏమంటారు అనమాట కర్తృవాచ్య అనమాట. చూడండి, లడక రోటీ ఖాతా హై. లడక అనేది కర్త, ఇక రోటీ ఖాతా హై. చూడండి, ఏం చేస్తున్నాడు, రొట్టె తింటున్నాడు. రోటీ ఖాతా హై అంటే అది అందులో మీనింగ్ లేదు, ఇక్కడ లడక అని మెన్షన్ చేశారు కాబట్టి కర్తవాచ్యం. कर्मवाच्य कर्म के अनुसार क्रिया होकर వాక్య మే కర్మ ప్రధాన హో అంటే వాక్యంలో కర్మ, ఇక్కడేమో కర్త ప్రధానంగా ఉంది, ఇక్కడ కర్మ ప్రధానంగా ఉంది. చూడండి, లడికేసే రోటీ ఖాయి జాతి హై. ఇక్కడ రోటీ అనేది కర్మ అనమాట. లడికేసే కాయి జాతి హై అని చదివామనుకోండి, దాంట్లో మీనింగ్ లేదు. రోటీ కాయి జాతి హై అంటే రొట్టె తింటున్నాడు అనే మీనింగ్ వస్తుంది అనమాట. భావవాచ్య చూడండి, క్రియాకే भाव के अनुसार क्रिया हो और वाक्य में क्रिया का भाव प्रधान हो అంటే ఇందులో మనకి భావం అంటే క్రియ మెయిన్గా కనిపిస్తుంది. చూడండి, లడికేసే దౌడా నెహీ జాతా. లడికేసే దౌడా నెహీ జాతా అంటే పిల్లవాడితో పరిగెట్టడం జరగటం లేదు. అంటే ఇక్కడ దౌడా నెహీ జాతా అన్నాం అనుకోండి, దౌడా నెహీ అని వదిలేస్తే ఇక్కడ ఏమీ ఉండదు. జాతా అనేది క్రియ అనమాట. ఈ క్రియ ప్రధానంగా ఉండేదే భావవాచ్యం అనమాట. అందులో భావం మిక్స్ అవుతుంది. లడికేసే దౌడి నెహీ అని వదిలేస్తే ఏం మీనింగ్ ఉండదు. అలా కర్త కర్మ క్రియ ఉద్దేశించేవి వాచ్యకే ప్రకారం అనమాట. చూడండి.